శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు జూన్ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే సూర్యుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు జూన్ 15 మధ్యాహ్నం 12:58 నుంచి జూలై 16 రాత్రి 11:44 వరకు మిథున రాశిలోనే ఉంటాడు. అలా మిథున రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, సూర్య భగవానుడి మిథున సంక్రమణము ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విషయాలలో ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, అనుకూలించే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేకించే రాశుల వారు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి మిథున సంక్రమణం ఏర్పడగానే ఇది ధనుస్సు రాశి వాళ్ళకి 7వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. సూర్యుడి సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి ధనుసు రాశి వాళ్ళకి 7వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 7వ రాశిలో సూర్యుడు యోగించడు, వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఈ 7వ స్థానాన్ని 7వ స్థానం అని కూడా అంటారు. 7వ స్థానంలోకి వచ్చిన సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు కళత్ర సమస్యను కలిగింపజేస్తాడు. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కళత్ర సమస్య. కళత్ర సమస్య అంటే ఏంటి? లైఫ్ పార్ట్నర్ వల్ల ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అంటే ధనుసు రాశి పురుషులు భార్యల వల్ల, ధనుసు రాశి స్త్రీలు భర్తల వల్ల ఇబ్బందులు పడేలాగా 7వ స్థానంలో సూర్యుడు ఫలితాన్ని ఇస్తాడు. అంటే జీవిత భాగస్వామికి సహకరించకుండా ప్రతి విషయంలో మొండిగా ప్రవర్తించటం, వితండ వాదన చేయటము, లైఫ్ పార్ట్నర్కి సపోర్ట్ చేయకుండా చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళు ఈ సమయంలో ఎదుర్కొనే అవకాశం ఉంది. మనోనిగ్రహంతో, మనోధైర్యంతో లైఫ్ పార్ట్నర్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేసే విధంగా తెలివితేటలు పెంచుకునే ప్రయత్నం చేయండి. అందుకే గొడవలు వస్తాయని ముందు జాగ్రత్త తీసుకోండి. జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్ ఏం మాట్లాడినా సరే చిరునవ్వుతో ఉంటాం, మౌనంగా ఉంటాం, లైఫ్ పార్ట్నర్కి అనుకూలంగా ప్రవర్తించడం చేయండి. ఈ జాగ్రత్త తీసుకుంటే 7వ స్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి లైఫ్ పార్ట్నరు చాలా చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద రాద్ధాంతం చేసే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు కూడా మీరు చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడు క్రమక్రమంగా ఆ సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయి. అలాగే సంతాన పరంగా కూడా కొన్ని చికాకులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి సంతానం హెల్త్ విషయంలో కూడా ధనుసు రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు సరైన వసతి సౌకర్యాలు లేకపోవటం, ప్రయాణాల పరంగా ఖర్చులు అవ్వటం, ఇలాంటివి కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి బాగా అవసరమైతేనే ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే ఆరోగ్యం కూడా నిలకడగా ఉండకుండా తాత్కాలిక శారీరక అనారోగ్యాలు వస్తాయి. ఈ తాత్కాలిక శారీరక అనారోగ్యాలు ఎందుకు వస్తాయి అంటే వేళకు ఆహారం తీసుకోకపోవటం, సరైన సమయానికి నిద్రించకపోవటం వల్ల వస్తాయి. ఇవన్నీ కూడా 7వ స్థానంలో సూర్యుడు కలిగింపజేస్తాడు. కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవన గమనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే మనశ్శాంతి అనేది కొంచెం ధనుస్సు రాశి వాళ్ళకి తగ్గుతుంది. ఆత్మన్యూనతా భావం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆత్మన్యూనతా భావం తగ్గించుకోండి. అలాగే మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయండి. ధ్యానం చేయటం లాంటివి చేసుకోవటం ద్వారా మనస్సు ఎప్పుడు నిలకడగా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. 7వ స్థానంలో సూర్యుడు లైఫ్ పార్ట్నర్తో బాగా చికాకులు కలిగింపజేయటం,
ప్రయాణాల్లో ఇబ్బందులు ఏర్పడటం, చిల్డ్రన్ పరంగా సమస్యలు రావటం, ఇవన్నీ కూడా మానసికంగా చాలా అశాంతికి ధనుసు రాశి వాళ్ళు లోనవటానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ మీరు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ప్రయాణాలు తగ్గించుకుంటే ఈ జాగ్రత్తల ద్వారా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. దాంతోపాటు సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా విశేషంగా సూర్య భగవానుడి అనుగ్రహానికి ధనుసు రాశి వాళ్ళు పాత్రలు కావచ్చు. జూన్ 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:58 సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించటం ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యుడి మిథున సంక్రమణం మళ్ళీ జూలై 16వ తేదీ గురువారం రాత్రి 11:44 వరకు ఉంటుంది. అంటే మిథున రాశిలో ఉన్న సూర్యుడు జూన్ 15 నుంచి జూలై 16 వరకు కొన్ని రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు ఈ సమయంలో వచ్చే ఆదివారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సంపూర్ణంగా సూర్యుడు యోగిస్తాడు. ప్రధానంగా ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేసే సమయంలో కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం వదిలిపెట్టండి. అర్ఘ్యం ఎలా వదిలిపెట్టాలి? ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్ర పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు వేయాలి. వీలైతే ఎర్రచందనం అని ఉంటుంది, ఆ ఎర్రచందనం పొడి కొద్దిగా వేయండి. ఎర్రచందనం పొడి మీకు దొరక్కపోయినా అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్లలో వేయండి. ఎర్ర పూలు కూడా నీళ్లలో వేయండి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు దిక్కు వైపు తిరిగి మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఇది 12 సార్లు చెప్తూ మొక్కలో ఆ నీళ్లు పోసినట్లయితే ఇది సూర్యుడికి ఇష్టమైన అర్ఘ్యం అవుతుంది. దీనివల్ల సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా 12 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో ఒక దీపం పెట్టండి. దీన్నే ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు. ఈ దీపం ఎలా పెట్టాలి? మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు ఎప్పుడైనా సరే స్నానం చేశాక ఒక పీట పెట్టండి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయండి. అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఆ పీట మీద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు తీసుకొని ఆ 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. ఇలా పీట పెట్టుకోవటం, పీట మీద ముగ్గులు వేయటం అలా చేయలేకపోయినా పర్వాలేదు. మామూలుగా ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు వైపు వెలిగేలాగా హాల్లో దీపం పెట్టండి. ఒకవేళ ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఏం చేయాలి? ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాయాలి. అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. 12 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి తూర్పు దిక్కు వైపు వెలిగేలా దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. దీనివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం 12 రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అంటే జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు రవిహోరలో గోధుమలు దానం ఇచ్చుకోండి. రవిహోర అంటే ఆదివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ రవిహోర ఉంటుంది. ఆ రవిహోర ఉన్న సమయంలో కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా టెంపుల్లో పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి? అటువంటప్పుడు గోధుమలు నానబెట్టి కొద్దిగా బెల్లంతో పాటు కలిపి ఈ రవిహోర ఉన్న సమయంలో ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం కూడా వీలు కాకపోతే ఏం చేయాలి? పంతులు గారికి గోధుమలు దానం ఇవ్వటం వీలు కాలేదు, ఆవుకు పెట్టడం వీలు కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ రవిహోర ఉన్న సమయంలో ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవలండి. అది సూర్యుడికి ఇష్టమైంది కాబట్టి ఆదివారం పూట రవిహోరలో సూర్యుడికి ఇష్టమైన బెల్లం ముక్క నవిలినా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆదివారం మాంసాహారం తీసుకోకూడదు. ఎవరైనా మాంసాహారం తినేవాళ్ళున్నా ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆదిత్య హృదయంలో కూడా చెప్పారు. మాంసాహారం విడిచిపెట్టండి. అలాగే శాకాహారం అయినా సరే వీలైతే ఆదివారం ఉపవాసం ఉండండి. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినండి. గోధుమ రవ్వ ఉప్మా లాంటివి తినండి. అది సూర్యుడికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే
ఈ సమయంలో వచ్చే ఆదివారాలు సూర్యాష్టకం గాని ఆదిత్య హృదయం గాని చదవటం లేదా వినటం చేయండి. అన్ని స్తోత్రాలు చదవటం వినటానికి సమయం లేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు అనుకోండి. జూన్ 15 నుంచి జూలై 16 మధ్యలో వచ్చే ఆదివారాలు మీకు వీలైనప్పుడు ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకున్నా కూడా సూర్యుడి మిథున సంక్రమణం సంపూర్ణంగా యోగిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని ఆదివారాలు వీలైనన్ని సార్లు చదివినా కూడా సూర్యుడు సంపూర్ణంగా యోగిస్తాడు. విష్ణు సహస్రనామం చాంటింగ్ విన్నా కూడా సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తాడు. కాబట్టి జూన్ 15 సోమవారం నుంచి జూలై 16 గురువారం వరకు సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. సూర్యుడు మిథున సంక్రమణం జరిగింది. ఇది 12 రాశుల వాళ్ళకి పూర్తిగా యోగించాలంటే ఈ పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేసుకోండి. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోండి, అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాల సంచారంలో వచ్చే మార్పు మీ రాశికి అనుకూల ఫలితాలను ఇస్తుందో వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.